హే హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత షైన్ డూడిల్. ఇది వచ్చేసి మిన్ను బర్త్డే అప్పుడు తీసిన వ్లాగ్. నేనైతే షేర్ చేయడం మర్చిపోయాను. సో షేర్ చేస్తే మీలో ఎవరికైనా కొంతమందికి యూజ్ అవుతుందని చెప్పి రికార్డ్ చేసిన దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అని నేను షేర్ చేస్తున్నాను. ఇందులో చాలా యూస్ఫుల్ కంటెంటే ఉంటుంది. సో ఎవరికైనా కేక్ ఐసింగ్ అనేది వచ్చిందంటేనా ఇంట్లో ఈజీగా థీమ్ కేక్ అనేది మనం రెడీ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. నేనొచ్చేసి ఒక థీమ్ అనుకున్నాను. అదొచ్చేసి ఆర్మీ థీమ్. నా దగ్గర ఆర్మీ థీమ్‌కి చేయాల్సినవి గన్స్ అవి ఎక్కువ టైం తీసుకుంటది. సో, దాని బదులు నేను మినిమల్‌గా ఇలా షాప్‌కెళ్ళి అదే ప్రింటింగ్ షాప్‌కెళ్ళి ఇలా ప్రింట్ ఔట్స్ తీసుకున్నాను. నేను యాక్చువల్లీ ఒక వ్లాగ్‌లో షేర్ చేశాను. అది తీసుకున్నది. అండ్ ఇవొచ్చేసి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. యాక్చువల్లీ నా ఫేస్‌లో చూస్తే మీకు టైర్డ్‌నెస్ ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంక నేనొక్కదాన్నే కదా చేస్తున్నది. అందుకు కొంచెం టైం అయితే ఎక్కువ స్పెండ్ చేయాల్సొచ్చింది ఈ కేక్ మీద. అండ్ మా చెల్లి కూడా హెల్ప్ చేసింది. ఇవి జస్ట్ ఆ రోజు నైట్ ఒక 3, 4 అయితే కట్ చేశాను. ఇంకా నాకప్పటికి ఓపిక లేకుండా పోయింది. నైట్ వచ్చేసి 12 పైన అయిపోయింది. నేను ఎందుకంటే ఐసింగ్ చేసేసుకొని ఇంకా తరువాత ఇవి పెట్టుకున్నాను. సో, ఐసింగ్‌కి చాలా టైమే పట్టింది. ఇంకా 3 లేయర్స్ కేక్ ఉంటది. మొత్తంగా అయితే 5 స్టెప్స్, అందులో 3 లేయర్స్ ఆఫ్ కేక్ అయితే పెట్టున్నాను. ఇది చాలా పంచాయితీ ఉండింది. ఇవి తీసుకునేటప్పుడు, ప్రింటౌట్ తీసుకునేటప్పుడు. ఒక షాప్‌కెళ్తే ఆ షాప్‌లో మంచిగా ప్రింటౌట్ వచ్చింది. కానీ ఒక్కటే వచ్చింది ప్రింటౌట్. నెక్స్ట్ ప్రింట్‌కంతా ఇంకా అయిపోయిండింది. అది మన బ్యాడ్ లక్. సో, నెక్స్ట్ షాప్‌కెళ్ళుంటే అక్కడ వాళ్ళు అంత మంచిగా ప్రింటౌట్ రాలేదు. సో, వద్దని జెప్పేసాము. అండ్ మళ్ళీ తర్వాత తేజ నెక్స్ట్ డే వెళ్తే ఇంకా అది ఇంక్ రాలేదన్నారు. సో, మళ్ళీ లాస్ట్‌కి ఫైనల్‌గా అయితే అదే షాప్‌లో ప్రింటౌట్ తీసుకొనొచ్చాడు. ఇందులో కూడా సైజెస్ ఉంటాయి. ఏ4 సైజ్ అండ్ ఏ5 సైజ్ అలా. ఫస్ట్ ఏ5 సైజ్ తీసుకున్నాము. కానీ కేక్ మీద పెడితే మరీ పెద్దగా ఉంటుందని చెప్పి మళ్ళీ ఏ4 సైజ్‌కే బ్యాక్ వచ్చేసాము. ఐ మీన్ ఏ4 సైజే తీసుకున్నాము మళ్ళీ. సో, మీకు సైజెస్ కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఒకే పెద్ద కేక్ పెట్టామంటేనే ఏ4 సైజెస్ ప్రింటౌట్ అయితే తీసుకోవచ్చు. కానీ ఇవి చిన్న చిన్న లేయర్స్ స్టెప్స్ కేక్ కదా! సో, కేక్ సైజ్ అనేది చిన్నగా ఉంటుంది. సో, పెద్దగా పెడితే అంత లుక్ ఉండదని చెప్పి ఇలా ఏ4 సైజ్‌లోనే ఇలా చిన్న చిన్న ప్రింటౌట్స్ అయితే తీసుకున్నాము. అదే చిన్న చిన్నవి బొమ్మలుండేలాగా పింట్రెస్ట్‌లో చూసుకొని అది మళ్ళీ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అది ఈమెయిల్ ఆర్ వాట్సాప్‌కి మనము ప్రింటర్ వాళ్ళకి సెండ్ చేస్తే వాళ్ళు మనకి ప్రింటౌట్ ఇస్తారు. ఇది ప్రాసెస్. దీని ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ 20 రూపీస్ అయితే పడింది. వేరే షాప్‌లో అయితే 15 అలా తీసుకున్నారు. కానీ ప్రింట్ నచ్చలేదు. ఒక 5 రూపీస్ ఎక్కువైనా పర్లేదని చెప్పి మంచిగా వచ్చే షాప్‌లోనే తీసుకున్నాము. నేను ప్రైజెస్ కూడా ఎందుకు చెప్తున్నాను అంటే ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. వాళ్ళు 15 తీసుకున్నారా, వీళ్ళు 20 తీసుకున్నారా అనుకోకుండా మనకి ప్రింట్ ఎలా ఉంటది, క్వాలిటీని బట్టి ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటది. మనం ఇలా క్వాలిటీగా ఉన్నవి తీసుకుంటేనే కేక్ లుక్ కూడా మంచిగా ఉంటది. లేకపోతే లుక్ అంత బావుండదు. అండ్ ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను క్లియర్‌గా ఇలా కట్ చేసుకోవాలి అని చెప్పి. ఫస్టే మనం మంచిగా కట్ చేసుకోవాలంటే రాదు. సో, ఇలా మనం బయటకు తెచ్చుకోవాలి దాన్ని ఆ పేపర్‌లో నుండి. సో, ఆ పిక్చర్‌ని బయట కట్ చేసేసుకొని నీట్‌గా మళ్ళీ మనం సిజర్‌తో నీట్‌గా కట్ చేసుకోవాలి. ఇలా అయితే బయటకు తెచ్చేసుకోండి. అండ్ తర్వాత ఇలా ఎడ్జెస్‌కి కొంచెం వైట్ పేపర్ కనిపించేలాగానే పెట్టుకోండి. మనం ఇన్ డెప్త్‌గా అవుట్‌లైన్‌కి కరెక్ట్‌గా డ్రా చేసుకోవాలంటే అంత లుక్ బావుండదు. సో, ఇక్కడ నేను చూపించిన విధంగా కొంచెం వైట్ కనిపించేలాగానే పేపర్ పెట్టుకోండి. యాక్చువల్లీ అంత ఈజీ కాదు కట్ చేసుకోవడం ఎగ్జాక్ట్‌గా. సో, టైమ్ టేకింగ్ ప్రాసెస్. అంటే ఈజీ కాదంటే ఈజీనే, బట్ టైమ్ టేకింగ్ ప్రాసెస్ అంతే అది. ఓపికగా కూర్చొని నీట్‌గా అవుట్‌లైన్ అంతా కట్ చేసుకోవాలి మనము. ఒకవేళ ఇంట్లో కొంచెం పెద్ద పిల్లలున్నారంటేనా వాళ్ళకిచ్చేసామంటే ఈజీగా ఎంజాయ్ చేసుకుంటూ కట్ చేస్తారు దాన్ని. వాళ్ళకి కూడా ఒక యాక్టివిటీ లాగా ఉంటది. సో, నాకైతే ఇంక మిన్ను అంత కట్ చేయలేడు కాబట్టి నేను మిన్నుకి ఇవ్వలేదు. నేనే ట్రై చేశాను. అండ్ తర్వాత చెప్పాను కదా! మా చెల్లి కట్ చేసింది అంతా అన్ని. అవుట్‌లైన్ అంతా కట్ చేసుకున్న తర్వాత అవుట్‌పుట్ అయితే ఇలా ఉంటది. ఇక్కడ బ్యాక్ సైడ్ ఫ్లిప్ చేసుకొని అలా టూత్ పిక్ పెట్టేసుకొని దానికి ప్లాస్టర్ ఏసుకున్నామంటేనా కప్ కేక్స్ మీద కానీ లేకపోతే చెప్పాను గదా! దాని మీద పెట్టడానికి ఆర్ టూత్ పిక్ తీసేస్తే మనము డైరెక్ట్‌గా కేక్‌కి స్టిక్ చేయొచ్చు. రిమైనింగ్ అన్నీ నెక్స్ట్ డే అయితే చింటూ కంప్లీట్ చేసేసింది కట్ చేయటం. ఇంత కష్టపడిన దానికి అంతా వేస్ట్ అయిపోయింది. లాస్ట్‌లో అదేం జరిగిందో అనేది మీకు చెప్తాను ఖచ్చితంగా. డెకర్ అయితే ఇలా చేశారు. మంచిగానే వచ్చింది అవుట్‌పుట్. యాక్చువల్లీ ఆద్విక్ అనేది ఆ బ్యాక్ సైడ్ బ్లాక్ కలర్ ఉంది గదా! అక్కడ రావాల్సింది. కానీ నేను ఇంట్లో ఉన్న బెలూన్స్ ఇచ్చి ఇంకా ఇలా అరేంజ్ చేపిచ్చాను. లుక్ అయితే ఇంకా బావుంటదని చెప్పి.
మీకు అక్కడ ఫాయిల్ కనిపిస్తుంది కదా, ఆర్మీ ఫాయిల్, అది వచ్చేసి అడిషనల్ గా తీసుకున్నది. నేను చెప్పింది అయితే వేరేది. సో అది తెచ్చా, అది తీసుకురమ్మని చెప్పాను వాళ్ళకి. అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా మంచిగా వచ్చింది డెకర్ అయితే. కానీ వాళ్ళు లేట్ చేసినందుకు నాకు ఇంకొంచెం ఇబ్బంది అనిపించింది. ఇప్పుడైతే ఇంకా లాస్ట్ లేయర్ తెచ్చి అరేంజ్ చేస్తున్నాను. నేను ఇక్కడ టేబుల్ ని ఇలా సెట్ చేసాము సింపుల్ గా. సో నేను డ్రమ్ బేస్ ఉండాలని చెప్పింది, అందుకే మనము 2 హ్యాండ్స్ తో పట్టుకోకుండా సింగిల్ హ్యాండ్ తో అలా పట్టుకున్నా కొంచెం సైడ్స్ కి క్రాక్స్ అలా వస్తాయి. యాక్చువల్లీ ఇప్పుడు రాలేదు, ఎందుకంటే ఇన్స్టాంట్ గా జస్ట్ 5 to 10 minutes కాబట్టి అది తెచ్చి ఆడ పెట్టేశాను కాబట్టి ఇబ్బంది ఏం లేకుండా పోయింది. ఇక్కడ ఒక బుడ్డోడు తిరుగుతున్నాడు కదా, వాడు మా ఫ్రెండ్ కొడుకు. ఈ బుడ్డోడు అయితే అస్సలకి ఒక్క చోటు ఉండలేదు. మా ఫ్రెండ్ నిర్జా అమ్మాయి, తనైతే నాకు హెల్ప్ చేస్తుంది. ఇక్కడ నేను హడావిడిలో చెప్పడమే మర్చిపోయాను తనకి వాడిని పట్టుకో అని చెప్పి. లాస్ట్ మినిట్ లో అంత కేక్ అంతా సెట్ చేసిన తర్వాత వాడు కదిలిస్తున్నాడు. నేను ఇంకా తనకి చెప్పలేకపోతున్నాను బుడ్డోని పట్టుకో అని చెప్పి. ఇంకా నేను ఏం చేశాను తెలుసా, అవి కప్ కేక్స్ ఇంకా చాక్లెట్స్, నేను ప్రిపేర్ చేసిన చాక్లెట్స్, అక్షింతలు ఇవన్నీ కేక్ ఆడ టేబుల్ మీద పెట్టడం మర్చిపోయా. అప్పటికి అందరు వచ్చున్నారు. ఇంకా హడావిడి తర్వాత ఈ బుడ్డోళ్ళు ఎక్కడ కింద పడేస్తారు అని చెప్పి అది ఇంకొక భయం వచ్చేసింది. వ్లాగ్ లో అయితే మీరే చూస్తారు ఎలా జరిగింది హడావిడి అని చెప్పి. అయితే సెట్ చేసేంత వరకు కూల్ గానే ఉన్నా, సెట్ చేసిన తర్వాత కదా భయం వచ్చింది నాకు. ఎందుకంటే అంతా సెట్ చేసిన తర్వాత కింద పడింది అనుకో దబిడి దిబిడే. ఇంకా ఒకసారి అయితే కదిలిచ్చేసారు, మిన్నునో లేకపోతే ఈ బుడ్డోడో హార్ట్ అటాక్ వచ్చేసింది, బిస్కెట్ అయిపోతుందేమో కేక్ అంతా అని చెప్పి. ఇలా కిందది వచ్చేసి గ్రీన్ కలర్ది చెప్పాను కదా, దాని మీద మిన్నుది ఇలా పెట్టేశాను. తర్వాత ఇంకా 1 kg కేక్ అయితే సెట్ చేస్తున్నాను దాని మీద. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా, దాని మీద ఇంకొకటి కేక్ రొటేటర్ పెట్టాలి, ఆ కేక్ రొటేటింగ్ ది ఆనే చేయలేదు. అది ఇంకొకటి అసలు బిస్కెట్ అయిపోయింది అనుకో ఆల్మోస్ట్. బట్ సమ్హౌ అయితే బాగానే ఉంది అనిపించింది. నేను అనుకున్నంత అవుట్పుట్ రాలేదు, ఎందుకంటే సైడ్స్ కప్ కేక్స్ అవి ఇవి పెట్టినంటే ఇంకా మంచి లుక్ వచ్చి ఉంటది ఇక్కడ. నెక్స్ట్ టైం అయినా ఇంకా ఇట్లా హడావిడి అంతా లేకుండా ముందే అరేంజ్ చేసి పెట్టేసుకోవాలి. నేను ఎందుకు ముందే పెట్టలేదు అంటేనే ఇట్లా పిల్లలందరూ వచ్చి కదిలిస్తారు, అప్పటికప్పుడు అయితే ఈజీగా సెట్ చేసుకోవచ్చులే అని చెప్పి నేను ముందే పెట్టలేదు. మన గెస్ట్లు కూడా ముందే రాలేదు, కొంతమంది వచ్చారు, సర్లే ఇంకా ఎవరు రాలేదు కదా అని నేను సైలెంట్ గా నిన్న. ఇంకా అందరు ఒకేసారి వచ్చేసారు, ఇంకా వాళ్ళకి వెయిట్ చేసే టైం పడుతుంది కదా అని చెప్పి నేను ఫాస్ట్ గా పెట్టేద్దాం అనుకున్నాను. మా ఫ్రెండ్ నిర్జా అయితే బాగానే హెల్ప్ చేసింది, కానీ అదొకటి ఆ బుడ్డోడు నాకు ఎక్కడ దోసేస్తాడో అని చెప్పి, మా మిన్ను కూడా ఉన్నిన్నాడులే, వాడు కూడా ఎక్కడ దోస్తాడు అని చెప్పి వీళ్ళిద్దరి మీదే నా కన్నులు ఉన్నిన్నాయి. సో నేను వేరేటన్ని మర్చిపోయా. అండ్ కప్ కేక్స్ కూడా ఫ్రిడ్జ్ లో ఉన్నాయి, సో అవి బయట తీసి పెట్టి నింటే సరిపోయిండు. మా వాళ్ళకి ఎవరికి గుర్తులేదు చూడండి, తేజ గుర్తులేదు, చింటూ గుర్తులేదు అసలు. కప్ కేక్స్ ఒకటి నెక్స్ట్ డే అయితే చాలా అంటే చాలా బాధపడ్డాను, అవి పెట్టింటే ఇంకా టేబుల్ మంచి లుక్ వచ్చింటది అని చెప్పి. ఎందుకు అంత బాధ అని కొంతమంది అనుకోవచ్చు, కానీ నేను మిడ్ నైట్ మేల్కొని చేశాను దాన్ని. సో అందుకు ఇంకా కొంచెం బాధ అనిపించింది, అంతగా కష్టపడ్డా కూడా అసలు ఫలితం లేకుండా పోయింది అని. కానీ కప్ కేక్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్. కేక్ అంటే నాకు కప్ కేక్స్ బాగా నచ్చాయి. ఇంకొకటి పిల్లలకి ఇచ్చుంటామే అన్ని కప్ కేక్స్, 12 కప్ కేక్స్ మనం తినలేము, ఎలాగో మిన్నుకి 1 or 2 ఇస్తాను, అంతకు మించి ఇవ్వను. అట్లీస్ట్ డిస్ట్రిబ్యూట్ అనే చేసింటాను అని చెప్పి అది ఇంకొకటి. నెక్స్ట్ అయితే మా ఫ్రెండ్ కొడుకు ఒకటేమో ఇచ్చాను అంతే. టేస్ట్ బాగున్నాయని చెప్పి ఇంకా మేమే తిన్నాము, ఎలాగో హోమ్ మేడ్ కదా హెల్దీగానే ఉంటది అని చెప్పి, నో ప్రిజర్వేటివ్స్. ఇక్కడ మాకి అలా ఇలా సర్దుకోవడానికే టైం సరిపోయింది. ఆ కేక్ ని అటు సైడ్ పెట్టు ఇటు సైడ్ పెట్టు అని చెప్పి. వాళ్ళమ్మ నాకు హెల్ప్ చేస్తుంటే ఈ బుడ్డోడు చూడండి ఆ పక్కకి ఈ పక్కకి తిరుక్కుంటూ అడ్డొస్తున్నాడు. మా మిన్ను అంతవరకు కామ్ గానే ఉన్నిన్నాడు, ఇక్కడ బయట వాళ్ళ పిన్ని దగ్గర డ్రెస్ చేంజ్ చేసుకుంటూ నిన్నాడో ఏమో, సడన్ గా వచ్చాడు ఒక థండర్ లాగా. ఇంకా తర్వాత అస్సలు మాటే వినలేదు. అంటే కేక్ దగ్గరకు పోతాడు, కేక్ ని ఫింగర్ తో తీసుకొని నాకల్లా అంటాడు, అట్లా చాలానే అసలు పట్టుకోలేకపోయాంలేండి. పిల్లలు ఇంకా మామూలే అని చెప్పి నేను వదిలిపెట్టేశాను. చెప్పిన కాడికి చెప్పినా, ఇంకా వినకపోతే ఏం చేస్తాం మనము. మీకు ఇక్కడ ఒక టిప్ ఏమంటే, మా అమ్మ చెప్పిందే మీకు చెప్తున్నాను. ఇలా కేక్స్ అవన్నీ ఉండేటప్పుడు ఒక కేక్ పీసో లేకపోతే ఇంకొకటో చాక్లెట్ ఏదన్నా ఇచ్చి గమ్మున కూర్చోబెట్టేది మేలు, వాళ్ళు దీని దగ్గరికి కూడా రారు.
సో మనం ముందే టేస్ట్ అయితే చేపియాలి, మంచిగా పొట్ట నింపేసి. నెక్స్ట్ నేను అలానే చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే మిన్ను నా దగ్గరకు రానికోకుండా చేస్తాను, ఎవరైనా పిల్లలు ఉంటే దూరంగా పంపించడం అలా. ఎందుకంటే మనం ముందంతా చేసిందంతా బిస్కెట్ అయిపోతుంది ఇలా చేసేసుకున్నామంటేనా. మా మిన్నుగాడి హ్యాపీనెస్ చూడండి మీరు అక్కడ. అసలుకి వాళ్ళ పిన్ని ఇక్కడ కోట్ వేస్తోంది, అసలు డ్రెస్సే వేయించుకోవట్లేదు. మేమైతే అక్కడ డైనింగ్ టేబుల్ ఉండింది కదా, సో అదైతే కిచెన్ లోకి పెట్టేసాము. దాని మీద అంతా హడావిడిగా ఉంది. కేక్ కావాల్సినవి లేకపోతే ఇంకా కటింగ్ అయిపోయిన తర్వాత ప్లేట్స్ అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి అవన్నీ టేబుల్ మీదనే ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ ఘట్టం వచ్చేసింది. ఇక్కడ ఏం చేసామంటే అవి కట్ చేసిన టాపర్స్ ఉంటాయి కదా, దానికి టూత్ పిక్స్ అన్ని స్టిక్ చేసి పెట్టాము. కానీ టూత్ పిక్స్ వేస్తే ఏమవుతుందంటే అవి టూత్ పిక్స్ తో నించోబెట్టామంటేనా బ్యాక్ సైడ్ ఫోటో ఉంది కదా మిన్నదే, అది కనిపించకుండా వెళ్ళిపోతుంది. సో అది టూత్ పిక్ పెట్టి వేస్ట్, మళ్ళీ టూత్ పిక్ తీసేసి ఇంకా కేక్ అలానే స్టిక్ చేసేసాము. మా హడావిల్లో మేము ఉంటే ఇక్కడ చూసారంటే మీరు, మనోడు స్టార్ట్ చేయడానికి వెళ్తున్నాడు, వెళ్ళి ఫింగర్ పెడతారు చూడండి. ఫైటర్ జెట్ అంటే చాలా ఇష్టం తనకి, సో అది తీసుకొని ఇంకా దాని మీద కేక్ మీద సెట్ చేయాలని చూస్తున్నాడు. ఇక్కడ హ్యాపీ బర్త్డే క్యాండిల్స్ తీసుకున్నాను. అది క్యాండిల్స్ లో ఏమైందంటే హెచ్ఓ పిఓ ఏదో సంథింగ్ అయితే బ్రేక్ అయింది. సో మళ్ళీ దానికి ఫెవికాల్ అతికిస్తుంది మా ఫ్రెండ్ ఇక్కడ. మనోడేమో పక్కన ఫింగర్ నోట్లో పెట్టేసుకున్నాడు ఆల్రెడీ. ఆ ముసి ముసి నవ్వులు చూడండి, ఎవరేమంటారు అని చెప్పి. వాడు తినేది పక్కన పెట్టేస్తే అది ఎక్కడ కింద పడిపోతుందో అని భయం అవుతుంది. లాస్ట్ కి ఇంకా తేజ వెళ్ళినాడు, కానీ అసలు తేజ కూడా పట్టుకోలేకపోయాడు. మళ్ళీ వచ్చాడు, వెనకాల ఉన్నాడు చూడండి. మనోడు ఒక రేంజ్ అంటే వాడికి సపోర్ట్ గా ఇంకొకటి వీడు బుడ్డోడు. మౌల్స్ లో నేను చాక్లెట్ తో హ్యాపీ బర్త్డే అని చేశాను, అందులో కొన్ని తీసేసుకొని తింటున్నాడు ఇక్కడ. యాక్చువల్లీ ఆద్విక్ అని ఉంటది కదా, అందులో వి తినేసాడు. ఆద్విక్ లో వి లేదు. మళ్ళీ ఏం చేశాను, ఏకి మిడిల్ లో ఒక కట్ ఉంటది కదా, ఆ కట్ చేసి ఇంకా దాన్ని వీలాగా అతికిచ్చాను ఇక్కడ. అప్పటికప్పుడు మళ్ళీ మౌల్డ్ పెట్టి అవంతా చేయలేం కాబట్టి. సో ఇలా ఉంటది మన దొరగారితో. మనతో అంత ఈజీ కాదు. నేను మోనార్క్ ని అంటాడు ఒక్కొక్కసారి, కానీ హ్యాండిల్ అయితే కొంచెం కూల్ గానే హ్యాండిల్ చేశాను అనుకుంటా. ఇక్కడ నేను నీరజ వచ్చేసి ఫాక్స్ బాల్స్ పెడుతున్నాము. ఇది ప్యాకెట్ వచ్చేసి 150 రూపీస్ అలా ఉంటది. సో ఆ బాల్స్ ఒక 15 to 20 అలా వచ్చి ఉంటాయి సైజ్ వైజ్. ఇవి బేకరీ మెటీరియల్ షాప్ లో అవైలబుల్ ఉంటాయి ఈజీగా. సో తీసుకొని వచ్చి మనం ఇలా పెట్టుకున్నామంటేనా ఆ కేక్ లుక్ చాలా మంచిగా వస్తుంది, ఎన్హాన్స్ అవుతుంది ఈ బాల్స్ వల్ల. సో ఇక్కడ మేము వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ ఈ రెండు తీసుకొని ఆ కాంబినేషన్ లో అరేంజ్ చేస్తున్నాము. నీర్జా వచ్చేసి గోల్డ్ తీసుకుంది అండ్ నేను వచ్చేసి సిల్వర్ కోసం అక్కడ చింటూని అయితే అడుగుతున్నాను ఇవ్వమని. యాక్చువల్లీ ఇది వీడియో ఎవరు తీయలేదు, నేనే ఒక ట్రైపాడ్ పెట్టి దానికి మొబైల్ అరేంజ్ చేసేసి ఇలా సెట్ చేసేసాను. సో పొద్దుసం ఎవరో ఒకరు తీయాలంటే ఇంకా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అండ్ కెమెరామ్యాన్ ఇవంటే వాళ్ళు 7,000 10,000 తీసుకుంటారు. సో దానికంటే ఇలా నేను కేక్ సెట్ చేసేటప్పుడు వీడియో ఇలా పెట్టుకున్నాను, ట్రైపాడ్కి సెట్ చేసేసి మొబైల్ అండ్ కెమెరాలో వచ్చేసి ఇది వర్టికల్గా వచ్చి ఫోన్లో తీసుకున్నాను అండ్ కెమెరాలో వచ్చి హారిజాంటల్గా తీసుకున్నాను. సో దీనికి దానికి ఎప్పుడైనా యూజ్ అవుతుంది అని చెప్పి రీల్స్లో షేర్ చేసుకోవడానికి అలా. ఫైనల్లీ అయితే నేను అది మర్చిపోయాను అని చెప్పా కదా రొటేటింగ్ది, సో అలా రొటేట్ అవుతుంది పైన లేయర్ వచ్చేసి. అంతా ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది. ఇక్కడైతే ఇంకా మేము సింగిల్ పిక్చర్స్ అయితే తీసుకుంటున్నాము. యాక్చువల్లీ ఫుల్గా ఎంజాయ్ చేసాము, బట్ అవైతే ఇంకా అందరూ అపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కాబట్టి సో నేనైతే షేర్ చేయలేదు, ఓన్లీ ఇక్కడ ఫ్యామిలీ వరకు. యాక్చువల్లీ చింటూతో ఫోటో దిగడమే మర్చిపోయాము, అంటే ఫ్యామిలీ ఫోటో తీసుకోవడమే మర్చిపోయాము. కేక్ కటింగ్ అప్పుడు ఒక్కటి జస్ట్ మేము ముగ్గురం తీసుకున్నాం అంతే. అందుకే ఇక్కడ మళ్ళీ వీడియోలో మిన్నుని అస్సలు అడుగుతుంటే రావట్లేదు, ఫోటోకి తీసుకుందాం రా నాన్న అని చెప్పి ఇంకా నేను తేజ ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాము. ఆ రోజు అయితే ఫుల్ హడావిడిగా అట్ ద సేమ్ టైం మంచిగా కూడా జరిగింది. అక్కడ చింటూని రమ్మని పిలుస్తున్నాను నేను వీడియోలోకి, అప్పుడు కామ్ అయి ఉన్నాడని మళ్ళా స్టార్ట్ చేశాడు. వీడియో అంటేనే ఇబ్బంది పడుతున్నాడు. నేనైతే చింటూకి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి. ఒకవేళ చింటూ కనుక మిన్నుని పట్టుకోకుండా ఉండింటే నేను ఆ రోజు అస్సలు చేసుకొని ఉండేదాన్నే కాదు ఆల్మోస్ట్. అండ్ మా ఫ్రెండ్ నీర్జా కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడైతే ఇంకా గిఫ్ట్స్ వచ్చినాయి కదా, సో అవన్నీ ఓపెన్ చేసేసాడు ముందే. ఇంకా ఏవో చాక్లెట్స్ అవేవో ఉంటే దానిని ఓపెన్ చేయాలంట. సో సైలెంట్గా కూర్చొని నేను కొంచెం వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకుంటాను, ఆ తర్వాత ఓపెన్ చేసి ఇస్తాను నాన్న అంటే ఇంకా సైలెంట్గా కూర్చొని ఉన్నాడు. నాకు కొన్ని పోజెస్ ఇచ్చాడు అంతే, ఫొటోస్కి వీడియోస్కి.
చెప్పాను గదా! కింద ఆద్విక్ అనేది వాళ్ళు పైన పెడతామన్నారు. బ్యాక్ సైడ్ బ్లాక్ కలర్‌ది ఉంది కదా! దానికి. సో, నాకలా వద్దు అని నేను ఇంట్లో బెలూన్స్ ఇచ్చి సో, అలా పెట్టిచ్చాను. అండ్ బ్యాక్ సైడ్ కవర్ కూడా అది ఏంటి ఫాయిల్ కవర్ కూడా నేను తీసుకొనొచ్చాను. అదెంత 200, 300 అయింది. సో, వాళ్ళు తెచ్చినవి నేను ఇంట్లోనే పెట్టేసుకున్నాను. దాని బదులు ఇవి వేపిచ్చాను. దీనికి అంతటికి డెకరేట్ చేసిన దానికి అండ్ బెలూన్స్‌కి 2200 అయ్యింది. అవి ఇంట్లో వాటికి అవంతా ఎక్స్‌ట్రా చార్జెస్ ఏం తీసుకోలేదు చేసినందుకు. నాకైతే చాలా అంటే చాలా వర్తీ అనిపిచ్చింది. ఎందుకంటే బెలూన్స్ క్వాలిటీ చాలా బావున్నాయి వాళ్ళు తెచ్చినవి. ఆఫ్‌కోర్స్ నేను తెచ్చినవైతే అస్సలు బాలేవనుకోండి. అక్కడ మీరు చూస్తేనే కింద క్వాలిటీ తెలిసిపోతుంది. వాళ్ళు తెచ్చిన దాంట్లో షైనింగ్ అవంతా చాలా బావుంది బ్యాక్ సైడ్. ఆ కిందున్నవి నేను తీసుకొనొచ్చినవి. సో, ఇలా కంపేర్ చేస్తేనా బయట మనం తెచ్చుకున్నా గూడా అదే ప్రైజే అవుతది. అండ్ హ్యాపీ బర్త్‌డే బంటింగ్ నంబర్ 3 ఇవన్నీ వాళ్ళు తీసుకొనొచ్చినవే. అండ్ డెకరేట్ చేసిన దానికి అంతా ఇంక్లూడెడ్ 2200 చాలా అంటే చాలా వర్తీ అనిపిచ్చింది. హోరా అనే పేజ్ నుండి నేను సెలెక్ట్ చేసుకున్నాను. యాక్చువల్లీ అపార్ట్‌మెంట్‌లోనే వేరే వాళ్ళు చేయించుకొనున్నారు. సో, నాకు నచ్చి నేను వాళ్ళతో ఇలా చేపిచ్చుకున్నాను. కేక్ నేనే చేసి తర్వాత డెకోర్ మనమే అంటే కొంచెం కష్టమైపోతుందని ఇంకా ఎలాగో మనకి మహా అంటే ఒక బయట నుండి తెచ్చుకున్న క్వాలిటీ అంత మంచిగా లేవు. మహా అంటే ఒక 500 లేదా 1000 అలా సేవ్ అవుతుంది అంతే. ఇంకా దాని బదులు బయట వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేదే బెటర్ అని అనుకున్నాం. అండ్ నేను చెప్పా గదా! కప్ కేక్స్ మర్చిపోయానని చెప్పి ఇలా సెట్ చేసి మిడిల్‌లో కేక్ పెట్టి అండ్ చాక్లెట్స్ పెట్టింటే చాలా బావుండింటది. సో, అదైతే ఊరికే జస్ట్ చూసుకున్నాను. వీడియో తీసుకున్నాను ఇలా చేశానని చెప్పి. చాలానే ఫీల్ అయిపోయాను. ఇంకొంచెం బావుంటది కదా! అని చెప్పి ఎవరికైనా నార్మల్‌గానే మిస్ అవుతే ఆ ఫీలింగ్ బ్యాడ్‌గా ఉంటది. సో, నాకు అలానే ఉండింది. ఇది నెక్స్ట్ డే కాబట్టి మిన్నుది కుంకుమ ఏదో ఆడుకుంటే అలానే పెట్టుకున్నాడు. అండ్ నేను చెప్పాను గదా! చాక్లెట్స్ అని. ఇవే నేను చేసిన చాక్లెట్స్. నియర్లీ 150 చాక్లెట్స్ అయితే చేశాను హోమ్‌మేడ్. ఈ చాక్లెట్ మేకింగ్ కూడా నేను ఒక వ్లాగ్‌లో షేర్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే మిస్ అయ్యుంటే ఎళ్లి చూడొచ్చు ఎలా చేయాలి అని. నేనైతే ఈ వ్లాగ్ ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కన్సిడర్ జాయినింగ్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. థాంక్ యూ.